బిగ్ బాస్ లోకి అడుగుపెట్టే ప్రతి కంటెస్టెంట్ తన ఏవీతో అందర్నీ కట్టిపడేస్తారు. కానీ నాగమణికంఠ మాత్రం వస్తూనే ఏవీతో కన్నీళ్లు పెట్టించేశాడు. అసలు బిగ్ బాస్ సీజన్ 8 లాంచ్ అయినప్పుడు ఒక్కో కంటెస్టెంట్ వస్తుంటే రేయ్ యాడ దొరికిన సంతారా బాబు అనుకున్నారు అంతా. ఆ లిస్టులో నాగమణికంఠ కూడా ఒకడు. పోన్లే చాక్లెట్ బాయ్ లా ఉన్నాడు అనుకునే లోపు అంతా ఉల్టా చేసేశాడు. హౌస్ లోకి వెళ్ళింది మొదలు ప్రతి సీజన్ లో ఉన్నట్టే క్రయింగ్ స్టార్ అయ్యాడు. ప్రతి సీజన్ లో ఫీమేల్ కంటెస్టెంట్స్ కులాయి ఇప్పితే ఈ సీజన్ లో మాత్రం ఆ ప్లేస్ ని నాగమణికంఠ తీసుకున్నాడు. నా ఫ్యామిలీ కావాలి బిగ్ బాస్ అంటూ తాను ఏడుస్తూ హౌస్ మేట్స్ ని ఆడియన్స్ ని ఏడిపించేశాడు నాగమణికంఠ. అసలు ఇంతకీ నాగమణికంఠ ఫ్యామిలీ తనను వదిలేసిందా? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వస్తూనే సింపతి కార్డును ప్లే చేశాడా లేదా నిజంగా స్ట్రగుల్ అవుతున్నాడా? నాగమణికంఠ లైఫ్ లో భార్యే విలనా? కన్న కూతుర్ని ఎందుకు దూరం చేస్తోంది? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం, వచ్చేయండి. బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ నాగార్జున చేసిన హంగామాని ఎవరూ మర్చిపోలేరు. దానికి మించిన హంగామా జరిగింది సీజన్ 7 లో. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ విషయంలో అన్నా రైతు బిడ్డనన్నా సపోర్ట్ చేయండన్నా అంటూ కామన్ మ్యాన్ కేటగిరీలో హౌస్ లోకి ఎంటర్ అయ్యాడు పల్లవి ప్రశాంత్. అన్నా నేను రైతు బిడ్డనన్నా అంటూ సింపతి డ్రామాలాడి జనాల్ని గొర్రెల్ని చేసి బిగ్ బాస్ టైటిల్ ఎత్తుకెళ్లాడు. టైటిల్ గెలిస్తే ప్రైజ్ మనీ మొత్తం రైతులకే అని బయటకొచ్చాక ప్లేట్ తిప్పేశాడు పల్లవి ప్రశాంత్. ఒకరిద్దరికి సాయం చేసి నేనేమీ లీడర్ని కాదు అని బుకాయించడం స్టార్ట్ చేశాడు. అప్పుడు పల్లవి ప్రశాంత్ ఎలా సింపతి గేమ్ తో ఆడియన్స్ ని ఆడుకున్నాడో ఇప్పుడు నాగమణికంఠ కూడా సేమ్ అలాగే సింపతి గేమ్ ని ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. హౌస్ లోకి వచ్చిన అందరూ గేమ్ ఎలా ఆడాలి, ఎలా సర్వైవ్ కావాలి అని చూస్తే నాగమణికంఠ సింపతి గెయిన్ చేసేందుకు ట్రై చేయటం మొదలుపెట్టాడు. ఎంట్రీతోనే తల్లి చనిపోయింది. స్టెప్ ఫాదర్ వదిలేశాడు. భార్యతో గొడవ విడాకులు అంటూ సాడ్ స్టోరీ చెప్పాడు. ఇక హౌస్ లోకి వచ్చాక ఫస్ట్ వీక్ మొత్తం తన భార్య కూతురుని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ డ్రామా ప్లే చేశాడు. దీంతో బాబోయ్ అసలు నాగమణికంఠకు ఏం జరిగింది నాకు తెలియాలి అని ఆడియన్స్ అనుకునేలా చేశాడు. నాగమణికంఠ అలియాస్ నాగమణి 1994 జనవరి 10న తెలంగాణలోని హైదరాబాద్లో ఓ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. తండ్రి అమర్నాథ్, తల్లి సరస్వతి. మణికంఠ తల్లి టీచర్ గా వర్క్ చేస్తే తండ్రి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. అంతా హ్యాపీగా గడుస్తుంది అనుకున్న టైంలో నాగమణికంఠ తండ్రి ఓ యాక్సిడెంట్ లో చనిపోయారు. అప్పటికీ మణికంఠ ఏజ్ 2 ఏళ్లే. దీంతో మణికంఠ తల్లి పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడి నుంచి జాబ్ చేస్తూ కొడుకును పోషించుకోవటం స్టార్ట్ చేసింది. ఇంత చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుని కొడుకును పోషించుకుంటూ కష్టాలు పడుతున్న కూతుర్ని చూసి రోజూ బాధపడేవారు ఆమె తల్లిదండ్రులు. దీంతో తమ బంధువుల్లోనే అమర్నాథ్ అనే అబ్బాయిని ఇచ్చి రెండో పెళ్లి చేశారు. అలా సరస్వతి అమర్నాథ్ గార్ల అన్యోన్య దాంపత్యానికి కావ్య అనే కూతురు కూడా పుట్టింది. అమర్నాథ్ గారు మణికంఠను కూడా తన కన్న కొడుకులాగే ట్రీట్ చేయటం మొదలుపెట్టాడు. తన సర్నేమ్ ఇచ్చి తన సొంత కొడుకులాగానే పెంచేవాడు. ఇక మణికంఠ తన స్కూలింగ్ మొత్తం హైదరాబాద్ లోనే కంప్లీట్ చేశాడు. చిన్నప్పటి నుంచి చదువుల్లో ముందుండేవాడు మణికంఠ. చదువుతో పాటు యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం మణికంఠకు. ఇదిలా ఉండగా అమర్నాథ్ తన కన్నతండ్రి కాదని తెలుసుకున్న మణికంఠ షాక్ అయ్యాడు. దీంతో అమర్నాథ్ ని తండ్రిగా యాక్సెప్ట్ చేయలేక అతనితో ఉండలేక అమ్మమ్మ తాతయ్యల దగ్గరకు వెళ్లిపోయాడు. అలా అక్కడి నుంచే స్టడీస్ కంటిన్యూ చేశాడు. కొడుకు దూరమైపోతున్నాడని బాధపడ్డ మణికంఠ తల్లి తన దగ్గరకు వచ్చేయాలని బతిమాలినా మణికంఠ మాత్రం పట్టించుకోలేదు. తల్లితో కూడా మాట్లాడటం తగ్గించేశాడు. అంతేకాకుండా తల్లి నుంచి రూపాయి కూడా తీసుకోకూడదని డిసైడ్ అయ్యాడు మణికంఠ. తన చదువు మెయింటెనెన్స్ కోసం మోడలింగ్ స్టార్ట్ చేశాడు. అలా ఓ పక్క బీకాం చదువుతూనే మోడల్ గా ర్యాంప్ వాక్ చేస్తూ బ్రాండ్ మోడల్ గా అయ్యి సంపాదించటం మొదలుపెట్టాడు. కొంచెం ఫెయిర్ గా ఉండటంతో పాటు గుడ్ లుకింగ్ ఉండటంతో అవకాశాలు కూడా బాగానే వచ్చేవి మణికంఠకు. ఇదిలా ఉంటే తమ దగ్గరకు వచ్చేయాలని తల్లిదండ్రులు ఎంత పిలిచినా వెళ్లేవాడు కాదు మణికంఠ. కానీ 2 ఏళ్ల వ్యవధిలో అమ్మమ్మ తాతయ్య కన్నుమూయటంతో ఒంటరైపోయాడు. దీంతో వేరే దారి లేక తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లాడు. అలా ఓ పక్క సీఏ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతూనే యాక్టింగ్ ఫీల్డ్ లో అవకాశాల కోసం వెతకటం మొదలుపెట్టాడు. యాక్టింగ్ లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదని మణికంఠకు ఏ ప్రొడక్షన్ హౌస్ లోనూ ఛాన్స్ ఇవ్వలేదు. దాదాపు 1 ఇయర్ తిరిగినా రిజెక్టెడ్ అన్న మాట తప్ప సెలెక్టెడ్ అన్న మాట వినిపించలేదు. పెద్ద స్క్రీన్ పై ఎలాగూ ఛాన్స్ రాలేదు. కనీసం సీరియల్స్ లోనైనా ఛాన్స్ వస్తుందేమో అని బుల్లితెరలో ఛాన్సుల కోసం వెతకటం స్టార్ట్ చేశాడు. సీరియల్స్ లో ఛాన్సులైతే వచ్చాయి కానీ పెద్దగా గుర్తింపులేని క్యారెక్టర్సే వచ్చాయి. పైగా
రెమ్యునరేషన్ కూడా అంతంత మాత్రమే ఉండేది. ఓ పక్క కెరియర్లో మంచి పాత్ సెట్ కావటం లేదని బాధపడుతుంటే తండ్రి వల్ల తరచూ ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరుగుతుండేవి. ఇది చాలదన్నట్టు సరిగ్గా ఈ టైంలోనే నాగమణికంఠ తల్లికి క్యాన్సర్ వచ్చింది. దీంతో ఆమెను కాపాడుకోవాలని అతడు విశ్వప్రయత్నాలు చేశాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. క్యాన్సర్ 4th స్టేజిలో ఉండటంతో 2019లో మణికంఠ తల్లి కన్నుమూసింది. తనకున్న ఏకైక సపోర్టు తల్లే. ఆమె కూడా చనిపోవటంతో చాలా కుంగిపోయాడు మణికంఠ. ఇక ఆమె అంత్యక్రియలు తన సంపాదనతోనే చెయ్యాలి కాని అమర్నాథ్ నుంచి రూపాయి కూడా తీసుకోకూడదు అని డిసైడ్ అయ్యాడు. ఇక ఖర్చుల కోసం తన దగ్గరున్న డబ్బులు సరిపోకపోవటంతో తన ఫ్రెండ్స్ ని అప్పడిగాడు. అలా అప్పు చేసిన డబ్బుతో అంత్యక్రియలు పూర్తి చేశాడు. ఇక ఆమెకు పెద్ద కర్మ చేసిన మరుసటి రోజు ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. అలా హాస్టల్లో జాయిన్ అయ్యాడు. ఇక మళ్లీ పాత కష్టాలే. చదువుతో పాటు హాస్టల్ ఫీజు పే చేయటం కోసం సీరియల్స్, షార్ట్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేయటం షురూ చేశాడు. ఇక కాలేజీలో ప్రియా అనే అమ్మాయితో లవ్ లో పడ్డాడు. ఈ విషయం ఆమెకు చెప్పటం, ఆమె ఓకే చెప్పటం చకచకా జరిగిపోయింది. అయితే ప్రియాంక కాలేజీ తర్వాత అమెరికా వెళ్లి అక్కడ సెటిల్ అవ్వాలన్న ఆలోచన ఉంది. కానీ మణికంఠకు ఉద్యోగం చేయటం ఇష్టం లేదు. యాక్టింగ్ నే తన కెరియర్ గా చేసుకోవాలని అనుకున్నాడు. కానీ లవ్ వల్ల చదువుపై ఫోకస్ పెట్టి మంచి ఉద్యోగం సాధించాడు. తన తల్లి చనిపోతూ అతనితో ఒక మాట అన్నది, నేను చచ్చి నీ కడుపున పుడతాను బిడ్డా అని. తనకంటూ జీవితం కావాలని అనుకున్నాడు. తన తల్లే తన కూతురుగా మళ్లీ పుట్టాలని అనుకున్నాడు. తోడు కావాలనుకున్నాడు. అలా ప్రియను 2022లో పెళ్లి చేసుకుని ఇక్కడ ఉద్యోగం వదిలేసి యుఎస్ కి వెళ్లాడు. తన అనుకున్నట్టే మణికంఠకు పాప పుట్టింది. దీంతో తన తల్లే మళ్లీ పుట్టిందని తెగ సంబరపడిపోయాడు. మా అమ్మ పుట్టింది, నా కూతురు నా చేతుల్లోకి వచ్చింది, చాలా సంతోషంగా ఉన్నాను అనుకున్న టైంలో మళ్లీ విధి అతనిపై పగపట్టి ఆట మొదలుపెట్టింది. తండ్రి అయిన తర్వాత కూడా సంపాదించకపోయేసరికి సమాజం నుంచి సరైన గౌరవం దక్కలేదు మణికంఠకు. రేపటి రోజున తన కూతురు దగ్గర నుంచి కూడా గౌరవం రాదు అని తెలుసుకున్నాడు. ఫైనాన్షియల్ ఇష్యూలో భార్యతో గొడవలు మొదలయ్యాయి. యుఎస్ నుంచి ఇండియాకు వెళ్లిపోమ్మంది. దాంతో భార్య కూతుర్ని వదిలేసి ఇండియాకు వచ్చేశాడు. మళ్లీ ఒంటరైపోయాడు. ఇక ఈ టైంలోనే బిగ్ బాస్ సీజన్ 8లో ఛాన్స్ వచ్చింది. ఇక బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన తర్వాత నీ కథను బయోపిక్ తీస్తే ఏం పేరు పెడతావు అని నాగార్జున అడిగితే ఆఖరి పోరాటమని అన్నాడు నాగమణికంఠ. అంటే ఈ బిగ్ బాసే నా ఆఖరి ప్రయత్నమని చెప్పాడు. ఈ షో నాకు నా లైఫ్ కంటే ఎక్కువ. నేను కోల్పోయిన రెస్పెక్ట్ ను మళ్లీ సాధించడానికి ఈ షోకి వచ్చాను. ఇదే నా లాస్ట్ ఫైట్ అని చెప్పాడు. నీకు లైఫ్ మళ్లీ ఛాన్స్ ఇస్తే ఏం కోరుకుంటావ్ అని నాగార్జున అడిగినప్పుడు మా అమ్మను మళ్లీ తీసుకుని తెచ్చుకుంటా అని చెప్పి గుండెల్ని పిండేశాడు నాగమణికంఠ. మరో అవకాశం వస్తే ఏం చేస్తావ్ అని అడిగినప్పుడు పెళ్లి కోసం కొన్నాళ్లు వెయిట్ చేసేవాణ్ణి, మెచ్యూరిటీ వచ్చిన తర్వాత చేసుకునేవాణ్ణి అని చెప్పాడు. మరి ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చిందా అని నాగార్జున అడిగినప్పుడు ఏమో తెలియదు, ఆడియన్సే చెప్పాలి అని అన్నాడు. ఇక మణికంఠ వీడియో చూసి అతని భార్యను విలన్ అని అనుకున్నారు. కానీ రియాలిటీ వేరు. అసలు మణికంఠ బిగ్ బాస్ హౌస్ లోకి రావటానికి కారణమే అతని భార్య ప్రియ. పైగా వాళ్లేం విడిపోలేదు, కలిసే ఉంటున్నారు, ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. బిగ్ బాస్ కి వెళ్తున్నానని మణికంఠ చెప్పినప్పుడు షాపింగ్ కోసం అతనుకు డబ్బులు వేసి కావాల్సినవన్నీ కొనిచ్చింది. పైగా తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెబుతూ విలన్ అనుకున్న తన భార్య బంగారమని హౌస్ లోకి వచ్చిన తర్వాత చెప్పాడు మణికంఠ. ఇక ఆట మొదలైన తర్వాత నుంచి మణికంఠకు బీభత్సమైన స్క్రీన్ స్పేస్ ఇచ్చారు బిగ్ బాస్ మేనేజ్మెంట్. మనోడు కూడా కౌసల్లాగా ఎవరితోనూ కలవకుండా పల్లవి ప్రశాంత్లా సింపతి గేమ్ స్టార్ట్ చేశాడు. ఏడుస్తూ విగ్గు తీసేసి నానా రచ్చ చేశాడు. దీంతో ఛ ఏంట్రా బాబు, ఎవరికి లేవు బాధలు అని అనిపించేలా చేశాడు. ఫస్ట్ వీక్ అంతా ఏడుపు మేళంలా ఉన్న మణికంఠ సెకండ్ వీక్ లో సర్ప్రైజింగ్ లో భలే చేంజ్ అయిపోయాడు. టాస్క్ లో తగ్గేదేలే అంటూ ఆడుతూ టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు. అంతేకాదు మైండ్ గేమ్ ఆడుతూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాడు. ఫస్ట్ 2 వీక్స్ లోనే బయటకు వస్తాడని అనుకున్న మణికంఠ ఇప్పుడు హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ లో ఒకడయ్యాడు. మరి మణికంఠ గురించి తెలుసుకున్నాక మీరేమనుకుంటున్నారు? మణికంఠ ఇంకా ఎన్ని రోజులు హౌస్ లో ఉంటాడు? టాప్ 5 లో ఉంటాడా లేక మధ్యలోనే వెళ్లిపోతాడా? మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి.